ఒక్కొక్కటిగా తను చేస్తున్న వికృత చేష్టలని కూడా బయటపడుతున్న సమయం. అండ్ ఈ రోజు కూడా షామీర్పేటలోని మొత్తం ట్రాన్స్‌జెండర్స్ అందరూ కూడా వెళ్లి తనపైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అండ్ ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనైతే ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అండ్ అఘోరీని ఎలా అయినా సరే అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా అందింది. సో దీని గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు స్టూడియోలోని ట్రాన్స్‌జెండర్ మాధురి గారు అలాగే శేఖర్ భాష గారు కూడా ఉన్నారు. రైట్, నమస్తే మాధురి గారు. శేఖర్ భాష గారు నమస్తే. రైట్, ముఖ్యంగా మీరు చెప్పండి, ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ గతం నుంచి కూడా తన ఈ కమ్యూనిటీలోకి తను ఒక ట్రాన్స్జెండరు అంగ మార్పిడి చేసుకున్నారు అని చెప్పి వాదించారు. మరి ఈ రోజు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తనని మాలో కలపొద్దు, తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా కేసు ఫైల్ చేశారు షామీర్పేటలో. ఏమంటారు? వాళ్ళు చెప్పింది నిజమే కదా. సో వీడు ట్రాన్స్జెండరే కాదు అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే అప్పుడు వైరల్ అయింది గడ్డంతో ఉన్న వీడియో. గ్రామస్తులు కూడా అదే శ్రీనివాస అమ్మాయిని తీసుకుని వస్తున్నా ఏంటి నీ కథ అంటే, లేదు ఏదో పూజలు గీజలు అని అప్పుడు చెప్పారు. ఆ టైంలో ఎక్కడో ఏదో తప్పు చేస్తే వీడు మగవాడే. గతంలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాడో తెలియదు కానీ వీడు శ్రీనివాస వ్యక్తి ఎక్కడ ఏదో తప్పు చేస్తే గ్రామస్తులందరూ కలిసి వీని చెట్టు కట్టేసి ఒక త్రిశూలం లాంటిది కాల్చి వీనికి మెయిన్ పాట్ ఏదైతే ఉంటుందో ఆ లింగానికి కాల్చారు వీళ్ళు. ఆ గ్రామస్తులు తప్పు చేసింటే అది తర్వాత ఇంకా అది కాలిపోయి సగం కాలిపోయి అంతా కడుపంతా స్ట్రక్ అయిపోయి ఎక్కడక్కడ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరో ఒక ట్రాన్స్జెండర్ సహాలా తీసుకొని పోయి ఇండోర్కి పోయి, అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, అంటే సంసారానికి పనికి రాకుండా పోయినాడని చెప్పుకోవచ్చు మనం. ఇండోర్కి పోయి ఆడ సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ చేయించుకొని కొన్నాళ్ళు ఏదైతే సినిమాలు చూసాడో, ఏదో అఖండ సినిమాలు అఘోరాలు ఎలా ఉంటారో అన్ని, అంటే ఇప్పుడు వీని మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ రేపు ఏ వేషధారణ వేసుకున్నా ఒక ట్రాన్స్జెండర్ ఎక్కడన్నా కానీ ఏదన్నా మాట్లాడితే అయ్యో వీళ్ళు బట్టలు ఇప్పారు, వీళ్ళు హల్చల్ చేస్తున్నారు, వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, పెద్ద న్యూసెన్స్ కేసు అవుతుంది ఏదన్నా కానీ. ఇవి ట్రాన్స్జెండర్ ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్నాను, ఇప్పుడు ట్రాన్స్జెండర్లు పోతే ఏంటి పరిస్థితి, వద్దొద్దొద్దు ఏం చేసినా కానీ మళ్ళీ మనకి రిస్క్, ఆడవాళ్ళు పోయి పక్కన పెట్టేద్దామని ఒక అఘోర ఒక కాన్సెప్ట్ ఎత్తుకొని ఆ అఘోర వేషధారణ వేసుకొని, అంటే మనం ఏం చేసినా ఒకటి మనం కొట్టినా మనం ఏం చేసినా మన వరకు రాదు. ఎందుకంటే అఘోరాలు ఏదన్నా కానీ చేస్తే వాళ్ళ మీద కేసు ఉండదు, ఏ చట్టం కూడా ముందుకు రారు మాట్లాడారు. ఈ విషయం తెలుసుకొని అఘోర అవతారం ఎత్తాడు. ఎత్తిన తర్వాత వాడు మీడియా ముందరకు వచ్చి గతంలో వాడు మేము ఏదో కల్పితాలన్నీ చేసి మాట్లాడట్లేదు నాయనా శ్రీనివాసగా, నువ్వు చెప్పిన వీడియోలోనే నీ వీడియోలోనే ఉన్న నువ్వేమేం చెప్పావు అనేది. 14 సంవత్సరాలు దీక్ష తీసుకున్నా అంటాడు, ఒక్కొక్కసారి నేను ఆడదాని అంటాడు, నేను డేట్ అవుతాను అంటారు, డేట్ అయితే ఏం చేస్తావమ్మా అంటే బూడిద రాసుకున్నా అంటాడు. 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక్కొక్క స్క్రిప్ట్ కాన్సెప్ట్ శ్మశానంలో ఉన్నా అంటాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత నేను శివునికి లింగాన్ని అర్పించాను అంటాడు. సరే నువ్వు శివునికి లింగాన్ని అర్పించావు, కరెక్టే, బాగానే ఉంది, ఓకే నువ్వు అఘోరా అనుకుందాను, ఓకే బరాబర్ నువ్వు అఘోరావే, ఓకే. కానీ వక్షాచారాలు నీకెందుకు, ఇంప్లాంట్ సర్జరీ నీకెందుకు, నీకే షోకు లేదో నువ్వు పెట్టించుకుంటావా? ఈరోజు మేము అడుగుతున్నాం, నీకు ఇంప్లాంట్ సర్జరీ ఎందుకు? ఏమండి ఇదంతా ఒక నాటకం వేయడానికి వీడు చేస్తున్నాడు. సనాతన ధర్మం అని ఏదో ఛానల్లో ఏదో లైవ్లో వీడు మాట్లాడుతుంటే వర్షం సనాతన ధర్మం అని వెనకల నుంచి ఏంది మీరు సనాతన ధర్మానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీడు ట్రాన్స్జెండర్ కాదు, మగవాడు కాదు, ఆడవాడు కాదు, కానీ ఏదో ఒక జనాలు మోసం చేద్దామని వాడు వచ్చాడు. నేను సంధ్య చాలా ఇంకా మిగతా ముందు నుంచి నేను ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి నా వెనకల సపోర్ట్ ఎవ్వరు లేరు. ఆ రోజు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నన్ను ఒక కూరల కరేపాకు తీసి పారేసినట్టు పారేశారు. నేను ఎన్నో రోజులు ఏడ్చా. ఆ రోజు కూడా మీడియా నువ్వు కూడా ఉన్నావు, చాలా మీడియా వీళ్ళు నమ్మకండి నేను మాట్లాడాను. కానీ ఆ రోజు నా మాట ఎవరు నమ్మలేదు. ఆ రోజు నన్ను ఎన్ని పెద్ద పెద్ద కామెంట్ చెక్క కొజ్జ వస్తే మాధురి రక్తం కక్కుని సస్తావే, నువ్వు అఘోరత పెట్టుకుంటున్నావు అన్నావు. కానీ ఈరోజు నేను వరా త్వర అంటుంటే కింద కామెంట్స్లో కానీ ఓటింగ్లో కానీ ప్రతి దాంట్లో కానీ మాధురి మీలాంటి వాళ్ళు రావాలి, వారికి శిక్ష పడాలి, వారిని తరిమి కొడదాం, వాడు ఫేక్ గాడు
సో ఇది అండి జరిగింది. శేఖర్ గారు, మొదటి నుంచి కూడా సొసైటీలో ఏ ఇష్యూస్ జరిగినా మీరు బయటకు వచ్చారు, మీ వాయిస్ అనేది రైజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత ఈ పెద్ద ఇష్యూ గత 7-8 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు. సో దీని గురించి ఏమంటారు? ప్రెసెంట్ వీటి గురించి ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. మీరు దీని గురించి ఏ విధంగా ఫైట్ చేయాలనుకుంటున్నారు? మీ వంతు సాయం ఏంటి? అలాగే మీ వైపు నుంచి మీరేమి సమర్థిస్తారు మెయిన్గా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన్ని నమ్మే వాళ్ళని చూస్తే జాలి, అండ్ వాళ్ళని చూస్తే అసలు వాళ్ళకే ఏదైనా తేడా ఉందేమో, ఎందుకు ఇట్లా లేనిపోయినా అసలు ఏదో గాల్లో అద్భుతాలు జరిగిపోతాయని మన పని మనం చేసుకుని సక్రమంగా సంపాదించుకొని బతకచ్చు కదా. వాడు ఏదో వచ్చి పూజ చేసేస్తే మనకి ఏదో కోట్లు వచ్చేస్తాయా? అసలు నమ్మే వాళ్ళని నేను తప్పు పడతాను. ఇంకొకటి ఇంకా ఈయన అంటారా, నమ్మే వాళ్ళు మోసపోయే వాళ్ళు రెడీగా ఉంటే మోసగిచ్చేవాళ్ళు బయలుదేరతారు. ఈయనేముంది రంగురాళ్ళు అమ్ముకునే వాళ్ళు. బట్ ఈయన చెప్పేది అఘోరా అని ఎవరన్నా చెప్పుకుంటే, అఘోరా కానీ అఘోరి కానీ సర్వసంగ పరిత్యాగులు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి అన్నీ త్యజించేస్తారు. ఈ సంసారం, ఐచ్ఛిక సుఖాలు, డబ్బులు ఇలాంటి ఏం అక్కర్లేదు. వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక చింతనలో దైవలేన అయిపోదామని వాళ్ళు ఇది చేస్తుంటారు. వాళ్ళు మేము మీకు మంత్రాలకు చింతకాలు రాలుతాయి ఇట్లాంటివన్నీ ఏ మాటలు చెప్పరు వాళ్ళు. సో వస్తే ఏదో మంచి కోరుకుంటున్నాను నీకు అని చెప్పి ఒక బొట్టు పెట్టి పంపిస్తారు. సర్వసంగ పరిత్యాగులలో ఈయన గుల మాత్రమే చూస్తున్నాడు అంతే. సర్వసంగ పరిత్యాగుల అన్నప్పుడు ఆ లాస్ట్ 2 వర్డ్లు మాత్రమే కనబడుతున్నాయేమో, ఇంకా వేరే ఏం కనిపించట్లేదేమో. కానీ అది కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఆయన చేసుకున్నా కూడా తప్పలేదు. ఒక బ్రాండ్ నేను వేసుకొని, ఇప్పుడు సపోజ్ నేను నేను శేఖర్గా ఏదన్నా చేసినా పర్లేదు, నేను ఒక భారతీయుడిని లేకపోతే నేను ఒక హిందువుని అని చెప్పి ఒక పని చేశాను అనుకోండి, అది మొత్తానికి ఆపాదించినట్టు. అలాగే ఈయన నేను అఘోరీని అని చెప్పి చేస్తున్న పని కమ్యూనిటీ మొత్తానికి, ఒకవేళ అఘోరీ అని చెప్తే అఘోరీ కమ్యూనిటీకి,